'పుష్ప 2 ది రూల్ రీలోడెడ్'. డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ఈ వీడియోలో సినిమాకి ఎక్స్‌ట్రా ఫుటేజ్‌ని యాడ్ చేయడం వల్ల ఏమైనా బెటర్‌గా మారిందా లేదా? యాడ్ చేసిన ఫుటేజ్ ఎక్కడెక్కడ యాడ్ చేశారు? అసలు యాడ్ చేసిన ఫుటేజ్‌లో సీన్ టు సీన్ డ్రామా ఏంటి? ఇది చెప్పబోతున్నా. స్పాయిలర్స్ ఉంటాయి. సో, సినిమాని చూడని వాళ్ళు ఈ వీడియోని చూడొద్దు. అలాగే చివరి వరకు చూసి మీకు నా కంటెంట్ నచ్చి వీడు కష్టపడ్డాడు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వద్దు. ఇక 20 మినిట్స్ ఫుటేజ్‌ని యాడ్ చేశామంటూ అనౌన్స్ చేశారు. నిన్న 45థ్ డే సంధ్య థియేటర్‌కి సెకండ్ షోకి వెళ్ళా. నాలాగే చాలామందొచ్చారు. హౌస్‌ఫుల్ గూడా అయిపోయింది. సరే ఇక ఇప్పుడు యాడ్ చేసిన 20 మినిట్స్‌తో కలిపి 3 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్ అయింది టోటల్‌గా. ఎప్పుడో 16 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'జోధా అక్బర్' మూవీకుంది 3 ½ అవర్స్ రన్ టైమ్. ఇప్పుడు దీనికి రీసెంట్‌గా 'యానిమల్‌కి' 3 అవర్స్ 22 మినిట్స్. 20 మినిట్స్ ఫుటేజ్‌ని యాడ్ చేశారని 'పుష్ప 2' మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ నేనేమంటానంటే ఫైనల్ అవుట్‌పుట్ అయిన 3 అవర్స్ 40 మినిట్స్ నుండి 20 మినిట్స్‌ని ఇనీషియల్‌గా ట్రిమ్ చేశారని అంట. ఇంటర్వెల్‌తో కలిపి థియేటర్‌లో 4 అవర్స్ ఓపికగా కూర్చోవాలన్న మాటే గాని, ఈ 25 మినిట్స్ ఫుటేజ్‌తో సెకండ్ హాఫ్‌లో ఇచ్చిన డీటెయిలింగ్ వలన సెకండ్ హాఫ్ చాలా బెటర్‌గా మారిందని చెప్పాలండి ఇప్పుడు. అండ్ ఏదైతే ఈ 'షెకావత్' రోల్‌లో మనం ఇన్‌కంప్లీట్‌గా ఏంటి ఇలా చనిపోయారు? స్టార్టింగ్‌లో ఆ జపాన్ ఫైట్ సీన్ ఎందుకొచ్చింది? 'పుష్ప' కంటైనర్‌లో అన్ని రోజులు ఎందుకున్నాడు? ఎలా ఉన్నాడు? అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు? 'జక్కారెడ్డి' ఏంటి ఇలా మిగిలిపోయాడు? తగ్గిన 'అనసూయ అండ్ సునీల్' గారు, 'ఫహద్ ఫాసిల్' గారి రోల్స్‌కి విలనిజం పెంచేలా మరొక 2 సీన్‌లు. ఇంకా అసలు శ్రీలంక బోర్డర్‌కి 'షెకావత్' వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు సరుకు 'ఫహద్ ఫాసిల్' తగలబెట్టేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇన్ని విషయాలున్నాయండి. నేను చెప్తుంటేనే మీకు అర్థమవ్వాలి అసలు ఇంత ఎలా ట్రిమ్ చేశారని. ఇవన్నీ చూసాక ఇప్పుడు సరిపోయాయి. ఈ మధ్యలో వచ్చిన సీన్స్ అని అనిపించింది. ఆ సీన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ముందు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నాకు గుర్తున్నదంతా. ఈ మిస్ అయిన డీటెయిలింగ్ అంతటికి ఇప్పుడు ఫినిష్ చేశారు. 'పుష్ప 2' రివ్యూలో కూడా చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇదే 'పుష్ప 2' వెబ్ సీరీస్‌గా వచ్చుంటే ఎవ్వరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. థియేటర్‌లో రిలీజ్ అవ్వడం వల్లనే ఈ లాగ్ ఫీల్స్, లెంత్ ఫీల్స్. చాలామంది అన్నారు కూడా ఈ 'పుష్ప 2', 'పుష్ప 1' అంత లేదు. ఇది మరి నీకెలా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్‌లో జపాన్ ఫైట్ సీను, తర్వాత పోలీస్ స్టేషన్ సీను, తర్వాత బ్రోకర్‌తో మాల్దీవ్స్ సీను, సీఎంతో ఫోటో సీను, జగపతి బాబు గారి కాన్వర్సేషన్ సీను, ఇంటర్వెల్‌లో సారీ చెప్పే సీను. ఇక సెకండ్ హాఫ్‌లో షెకావత్ సరుకుని పట్టుకునే సీను, వెంటనే అరగంట సేపు జాతర సీను, క్లైమాక్స్ సిటీ కేబుల్‌లో రప్పా సీను, క్లైమాక్స్ ఫ్యామిలీ బాండింగ్. ఇన్ని రిఫ్రెషింగ్ సీన్స్ ఉంటాయి. ఎన్నెన్నో అల్ట్రా రొటీన్ అండ్ బోరింగ్ సినిమాల్లో చూసిన నాకు ఎందుకు నచ్చదండి మూవీ. ఇందులో నేనెక్కడ కూడా సాంగ్స్‌ని, 'రష్మిక' గారి ట్రాక్‌ని కన్సిడర్ చేయలేదు. చాలామంది అన్నారు ఆ ట్రాక్ ఎందుకని. మరి 'పుష్ప 1'లో 'రష్మిక' గారి ట్రాక్ అలానే ఉంటుంది గదా! ఒక్క 'జాలిరెడ్డితో' ఫైట్ సీన్ లింక్ తప్ప. సరే ఇక యాడ్ చేసిన సీన్స్‌తో ఎక్స్‌ప్లనేషన్‌కొచ్చేస్తా. ఒక ఫ్లోలో అసలు ఫుటేజ్ ఎక్కడి నుండి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో యాడ్ అయిందో ఆ సీన్స్‌ని సీన్ టు సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్‌గా యాడ్ చేసిన సీన్. ఇంటర్వెల్ సీన్‌కి మంగళం సీన్ అన్న పెద్ద పులి అట్టాంటోడు ఇంటికెళ్ళి ఉచ్చబోయించిన అంటారు కదా 'పుష్ప'. అక్కడ 'పుష్ప 1'లో వచ్చే ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో 'పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్' అంటూ వచ్చే డైలాగ్ సీన్. దానిని ఫ్లాష్ బ్యాక్‌లో ఫాస్ట్ కట్స్‌లో రిఫరెన్స్ చేశారిక్కడ. ఇది మొదటిది. ఇది తప్ప ఫస్ట్ హాఫ్‌లో ఎటువంటి ఎడిషన్స్ లేవు నాకు తెలిసినంత వరకు. మిగతాదంతా సెకండ్ హాఫ్‌లోనే. నెక్స్ట్ సరుకు పట్టుకుంటున్న తర్వాత అది ఎర్రచందనం కాదు సన్‌రా అని తెలుస్తుంది కదా! అప్పుడు 'పుష్ప' వచ్చి 'షెకావత్‌తో' "నువ్వు ఫూల్ అయ్యావు" అన్నట్టుగా మాట్లాడితే, షెకావత్ తనతో పాటు 'అనసూయ అండ్ సునీల్' గారిని చూపిస్తారు. అక్కడ 'అనసూయ అండ్ సునీల్' గారికి ఒక 2 డైలాగ్స్ యాడ్ చేశారు. 'పుష్పది' కాలు చూపించి సైగ చేయడం ఒక షాట్ పెట్టారు. నెక్స్ట్ జాతర సీన్ స్టార్టింగ్‌లో అల్లు అర్జున్ గారు అమ్మవారి వేషం వేయకముందు, అన్న కూతురు 'పుష్ప' దగ్గరికొస్తుంది గదా! రష్మికతో అంటుంది, "ఏంటి పిన్ని బాబాయ్ నాతో మాట్లాడట్లేదు" అని. ఆ డైలాగ్‌కి ముందు అక్కడ ఆమె తాత ఇచ్చిన చైన్ అంటే 'పుష్ప' దగ్గర నుండి పార్ట్ 1లో అన్న అజయ్ గారు చిన్నప్పుడు లాక్కున్న చైన్ చూపిస్తూ 2 డైలాగ్స్. "ఈ చైన్ నా దగ్గరే ఉంది చిన్నన్న" అంటూ చైన్ చూపిస్తుంది. నెక్స్ట్ జాతర సీన్ అయిపోయిన వెంటనే రష్మిక గారు లెంతీ డైలాగ్ సీన్. అదే ఊరూరే 'పుష్ప' పేరు చెప్పుకొని బతుకుతుంటారు. ఈ డైలాగ్ అయిపోయిన వెంటనే 'షెకావత్' చనిపోయినట్టు చూపించిన ఆ లొకేషన్‌లో 'అనసూయ అండ్ సునీల్' గారిది 'షెకావత్‌తో' సీన్. ఇక్కడి నుండే ఒక 20 మినిట్స్ మెయిన్‌గా కంటిన్యూయస్‌గా యాడ్ అయింది. అక్కడికి మంగళం సీను, ఒక టన్ను రియల్ ఎర్రచందనం తీసుకొస్తారు. ఆ సన్‌రా ఉన్న ప్లేస్‌కి. 'షెకావత్' నువ్వు చెప్పినట్టుగానే తెచ్చా అని చెప్తారు. ఇక్కడే ఇన్స్‌పెక్షన్ కమిటీ వస్తుంది. అసలు ఇది ఎర్రచందనమో కాదో ఈ సన్‌రని చూపించి కనిపెట్టడానికంటూ అనసూయ, సునీల్ చెప్తారు. అప్పుడు 'షెకావత్' అంటారు, "అసలు కమిటీ వచ్చేదే ఇక్కడున్న సన్‌ర సరుకు అంతటిని ఎర్రచందనం అని మేనేజ్ చేయడానికి. అది ఓన్లీ నువ్వు తెచ్చిన ఈ ఒక్క టన్ను ఎర్రచందనం మాత్రమే చెక్ చేస్తుంది. సో, అసలైన సరుకు దొరికే వరకు ఈ సన్‌ర మొత్తాన్ని ఎర్రచందనం కిందే పబ్లిసిటీ చేద్దాం" అని చెప్తాడు. ఇది ఎందుకనేది మీకు ముందు ముందు చెప్తా. ఇప్పుడు అదంతా టీవీలో చూసిన ప్రతాప్ రెడ్డి అలియాస్ జగపతి బాబు గారు కంగారు పడి సిద్దప్‌కి ఫోను చేసి, "సరుకు ఎర్రచందనం సరుకంతా దొరికిపోయింది. ఇప్పుడెలా?" అంటూ కోప్పడుతుంటే, పుష్ప అట్టా అవ్వనివ్వడు. పుష్ప వచ్చాడు మీటింగ్‌కి అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు సిద్దప్ప. ఆ సిండికేట్ మీటింగ్‌లో పుష్ప లుక్ కూడా ముందు రోజు జాతరలో పెట్టుకున్న కాటుక చెరిగిపోకుండా కళ్ళకి అలాగే ఉంటుంది. అప్పుడే సిండికేట్ మెంబర్స్ అందరూ సరుకు దొరికిపోయింది. నువ్వేమో అది సన్‌రా అంటున్నావు. అసలు సరుకు ఎక్కడ దాచావని అడుగుతూ, పుష్ప సిండికేట్ నుండి తప్పుకోవాలి ఇలా అయితే అని అనడంతో, పుష్ప అప్పుడు అది సన్‌రా మాత్రమే. అదే చందనం అయితే ఇంత తీరుబాటుగా కూర్చుంటారా నేను అంటూ సీరియస్ అయ్యి అరుస్తాడు. పట్టుకున్నది ఎర్ర చందనం అయితే నాకు పైసా వాటా అక్కర్లేదంటాడు.
అయినా కానీ సిద్ధప్పతో సహా సరుకు ఎక్కడుంది అని అందరూ అడుగుతారు. అప్పుడు పుష్ప మళ్ళీ సీరియస్ అయ్యి అసలు నిజం చెప్తాడు. సరుకు ఎక్కడుందో చెప్తే షెకావత్‌కి చెప్పినట్టే. అందుకే ఈ సన్‌రై ఎర్రచందనం డ్రామా ఆడుతున్నాడాడు అని రివీల్ చేస్తాడు. ఈ విధంగా ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు అని. మళ్ళీ వాళ్ళందరూ నువ్వు చెప్పాల్సిందే అని అడిగేసరికి, బలవంత పెట్టేసరికి, నేను ఇది ఎర్ర చొక్కా అంటే అది ఎర్ర చొక్కా అని నమ్మాలి అని అంటాడు. అప్పుడే ఈ డైలాగు. సరే ఇంక వీళ్ళు ఆగట్లేదని జక్కారెడ్డి అన్న నేను నమ్ముతున్నాను. నీ ఒక్కడికే సరుకు ఎక్కడుందో చూపిస్తాను అలా చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్‌లో సిద్ధప్ప సీఎం అవ్వకముందున్న ఓల్డ్ సీఎం. అదే ఫోటో కిసిక్ అని తీసినందుకు ఓవర్ యాక్షన్ చేసిన సీఎంతో మీటింగ్ సీన్. అక్కడికి సునీల్, అనసూయ ఇంకా ఫహద్ ఫాసిల్ ముగ్గురు వచ్చి నెక్స్ట్ పుష్ప సపోర్ట్‌తో సీఎం కాబోతున్నాడు అంటూ మ్యాటర్ లీక్ చేస్తే ఆ సీఎం వినకుండా పుష్ప పిల్లోడు నా ఇంటికొచ్చాడు. ఫోటో అడిగితే ఇవ్వలేదు. వాడేం చేస్తాడు? నీ దగ్గర ఉన్నది సన్‌రా అని తెలిసిపోతుంది. డ్రామాలు చేస్తున్నావు ఏంటి? అంటూ షెకావత్‌కి చెప్పేసరికి షెకావత్ ఫీల్ అయ్యి సరే సార్ సిద్ధప్ప నాయుడు ప్రమాణ స్వీకారం నాడు కలుద్దాం అంటూ వెళ్ళిపోతుంటే ఆపి మాట్లాడతాడు. అప్పుడు చెప్తాడు ఆ ఓల్డ్ సీఎం. సిండికేట్ నుండి ఇంత డబ్బొస్తుందంటే ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే. ఏం చేయాలో చెప్పండి అంటాడు ఆ సీఎం. అప్పుడు షెకావత్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు. జక్కారెడ్డికి పుష్ప సరుకు ఎక్కడుందని చెప్తాడు కదా! అప్పుడు జక్కారెడ్డి సరుకుని చూడడానికి వెళ్ళినప్పుడు జక్కారెడ్డిని ఫాలో అయినట్టు ఒక షాట్‌ని చూపిస్తారు. సరుకు రామేశ్వరంలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఎలా దాచారనేది తెలీదు. సో తమిళనాడు సీఎంతో మాట్లాడి మాకు అక్కడ పోలీస్ సపోర్ట్‌నివ్వండి అంటూ చెప్తారు ఆ సీఎంతో. దేశం దాటక ముందే పట్టుకోవాలి ఆ సరుకునంటాడు. అంటే ఇక్కడ జక్కారెడ్డి సరుకు దగ్గరికి వెళ్తున్నాడు అనే విషయాన్ని సిండికేట్ నంబర్స్‌లో ఎవరో ఒకరు షెకావత్‌కి లీక్ చేశారని అర్థం. అప్పుడు నెక్స్ట్ సీన్‌లో జక్కారెడ్డి ఆ సరుకుని ఆల్రెడీ చూసేసినట్టు, సిండికేట్ వాళ్ళకి చెప్పండి సరుకు భద్రంగానే ఉంది కంగారు పడొద్దని కాల్ చేస్తూ చెప్తాడు వాళ్ళకి. సిండికేట్ మెంబర్స్‌కి అనుకుంటా. అప్పుడు ఆ పక్కన పుష్ప ఎవరితో అయితే మాల్దీవ్స్‌లో 5,000 క్రోర్స్ డీల్ మాట్లాడతాడో, అతను రామేశ్వరంలో జక్కారెడ్డి పక్కనే ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి షెకావత్ మొత్తం చెక్ చేసి డౌట్‌గా ఉన్న ఒక అరబిక్ కంటైనర్‌ని చెక్ చేయమని చెప్తాడు రామేశ్వరం పోర్ట్‌లో. అప్పుడు పోలీసులు ఆ కంటైనర్‌ని చెక్ చేస్తూ ఉంటే, సడెన్‌గా కంటైనర్‌లో నుండి జక్కారెడ్డి అన్న డీలర్ ఉన్న సుమో ఒకటి బయటికి డ్రైవ్ చేస్తూ వచ్చి, ఫుల్ స్పీడ్‌లో డ్రైవ్ చేస్తూ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళిద్దరూ. అప్పుడు బైనాక్యులర్స్‌లో ఆ సుమోలో ఉన్న వీళ్ళిద్దరిని చూసిన షెకావత్, సరుకు ఇక్కడే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అని అప్పుడు నీటిలో దూకి ఆ చిన్న బోట్స్‌కి తాళ్లతో కట్టేసి వేలాడదీస్తున్న నీటిలో దాచి ఉన్న ఆ సరుకు కనిపిస్తుంది. అప్పుడే సడెన్‌గా బోట్ డ్రైవర్స్‌లో ఒకడు విజిల్ వేయంగానే వెంటనే అందరూ ఆ సరుకుని తీసుకెళ్ళడానికి రెడీ అయితే ఒక చేపల వల వేసి షెకావత్‌ని బంధిస్తారు. ఆ వలని విడిపించుకొని షెకావత్ అప్పుడు పోలీస్ టీమ్‌తో శ్రీలంక వైపు వెళ్తాడు. ఇప్పుడు ఈ జరిగింది డ్రామా అంతటిని ప్రీవియస్ వెర్షన్‌లో చూపించకుండా డైరెక్ట్‌గా సముద్రంలో చేసింగ్ సీన్ చూపించడం వలన ప్రీవియస్ వెర్షన్ సెకండ్ హాఫ్‌లో ఈ సీన్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు చాలా మందికి. అండ్ ఫహద్ ఫాసిల్ గారి రోల్ షార్ట్ అయినట్టు అనిపించింది. ఈ సీన్ చూసాక నాకు ఆ వెలితి పోయింది. ఇక దీని తర్వాత పుష్పని బైనాక్యులర్స్‌లో షెకావత్ చూడడం, షెకావత్‌ని బోర్డర్ దగ్గర పోలీసులు గన్ ఫైర్ చేసి రాకుండా ఆపేయడం ఇది ఇంకా అందరికీ తెలిసింది కదే. మళ్ళీ వెంటనే ఈ సీన్ అయిపోయాక హెలికాప్టర్ మీద పుష్ప వెళ్ళిపోయాక ఇందాక కంటైనర్‌లో ఉన్న సుమోని పోలీసులు చేస్ చేశారు కదా! ఆ సుమోకి యాక్సిడెంట్ అయిందంటూ షెకావత్‌కి రామేశ్వరం పోలీసులు కాల్ చేస్తే వెంటనే ఆ యాక్సిడెంట్ ప్లేస్‌కి వస్తాడు. జక్కారెడ్డి చనిపోతాడు. అప్పుడే ఆ మాల్దీవ్స్ బ్రోకర్ చావు బ్రతుకుల్లో ఉంటాడు ఒక రాడ్ గుచ్చుకొని హార్ట్ దగ్గర. అప్పుడే షెకావత్ ఆయన్ని చంపేస్తానని బ్లాక్‌మెయిల్ చేసి అసలు నిజం చెప్పేస్తాడు. అప్పుడు తెలుస్తుంది సరుకు జపాన్‌కి వెళ్తుంది. ఆ 5,000 క్రోర్స్‌కి చేసిన డీలు అండ్ ఒక జపాన్ బ్రోకర్ ఉన్నాడు. అది తనకు మాత్రమే తెలుసు. పుష్పకే కాదు ప్రపంచంలో ఎవరికీ అతను తెలీదని. మనీ ట్రాన్స్‌మిషన్‌కి బ్లూ సూట్ మాల్దీవ్స్ బ్రోకర్‌నే మీడియేటర్ అని తెలిసి షెకావత్ వెంటనే చంపేస్తాడు. యాక్చువల్‌గా బ్రహ్మాజీ గారితో షూట్ చేయిస్తాడు ఆ బ్రోకర్‌ని. సో, పుష్పకి జపాన్ బ్రోకర్‌కి కనెక్షన్ లేకుండా చేస్తాడు. అప్పుడు పేమెంట్ రాదు. సో, అప్పుడే సిద్ధప్ప కాల్ చేసి ఫస్ట్ పేమెంట్ వస్తే తప్ప ఎవరు నన్ను నమ్మట్లేదు ఎమ్మెల్యేలు ఎవరు కూడా. ఇలా అయితే సీఎంని ఎలా అవుతా అని పుష్ప దగ్గర కాల్ చేసి మొరపెట్టుకుంటుంటే, అనుకున్న టైంకి మీరు సీఎం అవుతారని చెప్తూ కేశవకి ఒక కంటైనర్‌లో ఎర్ర చందనం లోడ్ చేయరా అని చెప్పి, ఒంటి మీద బంగారం మొత్తం తీసి శ్రీవల్లికి ఇచ్చి, మొదటిసారి గొడ్డలు పట్టుకొని ఎర్ర చందనం కోసం వెళ్ళిన అదే డ్రెస్ వేసుకొని, అమ్మగారి ఆశీర్వాదం తీసుకొని 75% ఎర్ర చందనం ఇంకా 25% చిన్న రూమ్ లాంటి సెటప్ ఉన్న ఒక కంటైనర్‌లో జపాన్‌కి వెళ్ళిపోతాడు పుష్ప. మరి బాత్రూమ్, ఫుడ్ ఈ సెటప్ ఏం చూపించలేదు. కట్ చేస్తే ఇదే సీన్‌తో 'పుష్ప 2' స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఆ పోర్ట్ సీన్‌లో. ఆ తర్వాత ఫైట్ ఆ సగం నోటు బయట పడడం. అప్పుడు బుల్లెట్ తగిలి నీటిలో పడిన పుష్పాన్ని చంపేయమని నీటిలోకి కొందరిని పంపిస్తాడు. అప్పుడు పుష్ప వాళ్ళందరిని ఇలా కొట్టిపారేసి నీటిలో నుంచి పైకొస్తాడు. అప్పుడు మిగతా హాఫ్ నోట్‌ని చూపిస్తాడు. సడెన్‌గా పుష్పాన్ని కాల్చి చంపేద్దాం అనుకున్న ఆ బ్రోకర్‌ని మెయిన్ బ్రోకర్ వెంటనే చంపేసి అంటే ఈ డీల్ అంతటికి మెయిన్ పర్సన్ ఎవరో ఆ రిక్వైర్మెంట్ కావాలన్నవారు ఎవరో అతన్ని చంపేసి పుష్పాన్ని తీసుకెళ్తాడు తన ప్లేస్‌కి అదే ట్రైలర్‌లో చూపించిన ఆ తర్వాత నెక్స్ట్ పంపించబోయే లోడ్‌కి అడ్వాన్స్ అంటూ ఇంకో నోట్ ఇస్తూ ఉంటే, ఇక నుండి నోట్లు చెల్లవని చెప్తాడు పుష్ప. అండ్ పుష్పకి తగిలిన బుల్లెట్ గాయం నుండి చేతికి బ్లడ్ అంటించుకొని, దాన్ని చెయ్యితో ముద్ర వేసుకొని, ఇదే మన బిజినెస్‌కి ఐడెంటిటీ అంటూ మొదలుపెట్టి జపాన్ నుండి వచ్చేస్తాడు. అప్పటి నుండి చెయ్యి ముద్రని పుష్ప సీల్‌గా మార్చుకుంటాడు ఈ ఎర్రచందనం బిజినెస్‌కి. ఇక మళ్ళీ ఇండియాకొచ్చాక ప్రతి ఎమ్మెల్యేకి డబ్బులతో నింపిన ఒక్కొక్క సోఫా పంపిస్తారు. సిద్ధప్ప సీఎం అయిపోతారు. అప్పుడే జాలిరెడ్డి ఇంటికొస్తాడు ఒక సోఫా పట్టుకొని, "నీ ఇద్దరి అన్నల చావుకి నేనే కారణం అని ప్రాయశ్చిత్తం పడుతున్నా అని చెప్పి నాతో కలిస్తే సంతోషం అంటూ డబ్బులు మరియు గన్ ఇస్తాడు. డెసిషన్ నీదే అంటూ.
ఎవరు ఏం చేయాలన్నా, నేనేం చేయాలన్నా 'పుష్ప' గాడే డిసైడ్ చేస్తాడు. కానీ మొదటిసారి నిర్ణయం నీ చేతుల్లో పెడుతున్నా అని గన్ చేతుల్లో పెడితే 'పుష్పకి' చంపడానికి ప్రయత్నిస్తే జాలరెడ్డి, 'పుష్ప' కాలుతో జాలరెడ్డిని సైడ్‌కి జరిపి బుల్లెట్ పక్కకి వెళ్ళేలా చేస్తాడు. డబ్బులొదిలేసి నా చావుని కోరుకున్నావు కాబట్టి నచ్చావు జాలరెడ్డి నువ్వు. కాబట్టి నీకు ఎప్పుడైతే పూర్తిగా నయమవుతుందో అప్పుడు రా 'పుష్ప' రెడీగానే ఉంటాడు అంటూ గన్ పెట్టి బయటకొచ్చేస్తాడు. ఇక వెంటనే సిద్దప్ప సీఎం అయిపోవడం. ఇక మళ్ళీ మనకు తెలిసిందే 'పుష్ప' ఇంట్లో భోజనం కట్ చేస్తే కిసిక్ సాంగ్ ఇక అంతా యాజ్ యూజువల్. లాస్ట్ సిటీ కేబుల్‌లో వార్నింగ్ ఇచ్చే సీన్ దగ్గర ఒక డైలాగ్ యాడ్ అయింది. మళ్ళీ లాస్ట్‌లో ఫస్ట్ పార్ట్‌లో 'పుష్ప' చిన్నప్పుడు మెడలో లాక్కున్న చైన్ తిరిగి అన్న అజయ్ గారు 'పుష్ప'కే ఇచ్చేస్తారు. లాస్ట్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు. ఆ ఒక్క సీన్ యాడ్ చేశారు. ఇది గైస్ కష్టపడి ఈ వీడియో చేశా. మళ్ళీ చెప్తున్నా మీకు నచ్చి వీడు కష్టపడ్డాడు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే చేసుకోవద్దు. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.